వేపలసింగారం గ్రామంలో చీకటి పడుతుందంటేనే భయపడుతున్న గ్రామస్తులు. ఆర్కే బీచ్ లో ఫిషింగ్ బోట్ కి ప్రమాదం నుండి బయటపడ్డ మత్స్యకారులు. పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో వైసీపీ నేతలను రానియకుండా అడ్డుకున్న టీడీపీ నేతలు. రాష్ట్ర ప్రజలందరికీ తాగునీరు అందిస్తామన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అన్నమయ్య జిల్లా రాయచోటి మండల సర్వసభ్య సమావేశం జరగకుండా ఎంపీడీఓ అడ్డుకుంటున్నాడని జిల్లా కలెక్టర్కు ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు సర్వసభ్య సమావేశం జరగకుండా అడ్డుకుంటున్నారన్నారు. సమావేశం శాంతియుతంగా జరిగేలా చూడాలన్నారు. కోర ముందు మాకు మీటింగ్ జరపండి ప్రభు అని మేము కొట్టుకుంటా అంటే కూడా ఉద్దేశపూర్వకంగా ఎంపీడీఓ గారు కాలయాపన కింద చేస్తూ మీటింగ్ హాల్లోకి రానియకుండా కలెక్టర్ గారు ఇప్పుడు వాయిదా ఇమ్మన్నారు కాబట్టి వాయిదా వేస్తామని సాపీకి వచ్చి చెప్తారు. ఇదే కాబట్టి మీ మీడియా మిత్రులందరికీ కూడా మేము నమస్కారాలు తెలియజేసేదంటే మా ఈ సమస్యలని మీరు ప్రజల దృష్టి తీసుకోవాలని కోరుకుంటున్నాం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపలసింగారం గ్రామంలో చీకటి పడుతుందంటేనే గ్రామస్తులు భయపడుతున్నారు. గ్రామంలోని 5వ వార్డులో 20 రోజులుగా కరెంటు ఉండడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. దోమలు కుట్టి డెంగ్యూ మలేరియా రోగాలు వస్తున్నాయని చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యుత్ అధికారులు తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పన్ను కాలం పని చేసుకుంటే నిద్ర లేకుండా అయిపోతుంది. ఈ విషయంలో ఏమన్నా ఖచ్చితంగా లైన్ మ్యాన్కి ఎన్నిసార్లు చెప్పినా కానీ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అని తప్ప పట్టించుకోవట్లేదు. ఈ విషయంలో ఏదన్నా ఇప్పుడు మాట్లాడిన విషయం ఇప్పుడు మాట్లాడుతున్నాం, రేపు కానీ 2 రోజుల తర్వాత కానీ ఈ విషయాన్ని స్పందించకుండా ఈ విషయం చేయకపోతే మేము డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్కి పోయి మేము కంప్లైంట్ చేస్తాం. ఈ విషయంలో అయితే ఏమాత్రం తగ్గం. మాది ఫస్ట్ వార్డు, ఖచ్చితంగా పట్టించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. విశాఖ ఆర్కే బీచ్ లో ఫిషింగ్ బోట్ ప్రమాదానికి గురై మునిగిపోయింది. జెట్టి నుండి ఆర్కే బీచ్ కు కొట్టుకు వచ్చింది. బోట్ లో ఉన్న 5 మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. బోటు అలల దాటికి ముక్కలుగా అయింది. 20 లక్షల ఆస్తి నష్టం జరిగింది. కడప జిల్లా శ్రీ అవధూత కాశీనాయన మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికలు జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎన్నికలు జరిగాయి. టీడీపీ పార్టీ తరఫున గెలుపొందిన విద్యా కమిటీ చైర్మన్ అయిన పార్టీ నేత రవీంద్రారెడ్డి అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు సీతారామ ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. ఆగస్టు 15న వైరాలో జరిగే రైతు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారన్నారు. వనపర్తి జిల్లా అడ్డాకుల మండలం పెద్ద మునుగాడిచెల్ గ్రామంలో 32 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. వ్యవసాయ రంగానికి ఇబ్బందులు కలగకుండా నిరంతరంగా నీటిని విడుదల చేయాలని నీటి పారుదల శాఖ అధికారులను ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆదేశించారు. మండలంలోని ప్రజల సమస్యలను మండల అధికారులే పరిష్కరించాలన్నారు. 30,000 కోట్లని ఇస్తాం, 40,000 కోట్లని ఇస్తాం, 25,000 కోట్ల అయిపోయి రైతులకు రుణమాఫీ 100% ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అది కాకుండా రైతు భరోసా మీద ఎగ్గొట్టినట్టు మనం గెలిచి 7 నెలలు అయింది. 7 నెలలు 2 కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వనపర్తి జిల్లాలో సిఐటి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రతివాచి పరిచి విదేశీ గుప్త కంపెనీలకు స్వాగతం పలుకుతున్నారని సిఐటి జిల్లా కార్యదర్శి పుట్టాంజనేయులు విమర్శించారు. క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి. ఆగస్టు 14 తారీఖు నాడు మొత్తం రాత్రి జన జాగరణ చేయాలి. రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు సభ పెట్టుకొని మొత్తం ఈ 76 ఏళ్లలో
మన కార్మికులకు, రైతులకు, కూలీలకు, పేద ప్రజలకు ఏమైంది, కోటీశ్వరులకు ఏమైంది, వాళ్ళకు వరాలు ఎట్లా వచ్చినాయి, మనకు నష్టాలు ఎట్లా వచ్చినామో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. ఎస్సీ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా నిర్వహించే నిరసనను విజయవంతంగా చేయాలని మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 11న అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగే నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం మాల మాదిగల సామాజిక మధ్య చిచ్చు పెడుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ విషయంలో తమ వైఖరిని మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ రాజీ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ రాజీ అంబేద్కర్, జోహార్ అన్న పివి రావు, జోహార్ అన్న పివి రావు, జై భీమ్. అర్హులైన పేద దళిత సామాజిక వర్గాలకు న్యాయంగా భూ పంపిణీ చేయాలని బద్వేల్ దళిత ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. రెవెన్యూ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చి అసైన్మెంట్ భూములను పేదలకు పంచేలా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. దళిత సామాజిక వర్గాలకు భూములు ఉంటేనే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు. గుర్తించిన తర్వాత పేదలకు ఖచ్చితంగా పొలాన్ని ఏర్పాటు చేయగలుగుతారు. ఏనాడు పొలం చేయించగలుగుతారో ఆనాడు వాళ్ళు పైరు పంటలతో మంచిగా ఉన్నప్పుడు సమాజంలో వాళ్ళ మనసులో గుర్తింపడతారు. కానీ ఈ సల్లా చెప్పుకోవడం ఒకరో బాగుపడాలంటే నిశ్చితంగా అసెంబ్లీ కమిటీ పెట్టి ఈ అసెంబ్లీ కమిటీలో నిరుపేదలను ఎంక్వైరీ చేసి ఒక కమిటీ చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళకు న్యాయం చేకూరాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కానీ పేదలకే న్యాయం జరుగుతుంది, కానీ అగ్రకులాలు మాత్రము రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళే లబ్ధి పొందుతారు. పేదవాడు మాత్రమే ఉంటున్నాడు. కాబట్టి ఇట్లాంటి సాంప్రదాయాన్ని ముగింపు పలికి నిజమైన పేదవాడికి న్యాయం చేయాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఖమ్మం జిల్లా వైరాపట్నంలో అమృత్ 2.0 పథకంలో భాగంగా మంచినీటి సరఫరా పథకానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. వైరాపట్నంలోని మున్సిపల్ అభివృద్ధి పనులను యాక్షన్ ప్లాన్ పై అధికారులతో బట్టి విక్రమార్క సమీక్షించారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం తాళ్లపేటలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదివాసులు సాంప్రదాయ వాయిద్యాలతో ఆడిపాడుతూ భారీ ర్యాలీ నిర్వహించి కొమురంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదివాసీ దినోత్సవాన్ని అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని ట్రైకార్ చైర్మన్ కోట్నాక్ తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసుల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి తీర్మానించిందన్నారు. దీన్ని భారతదేశం మొత్తం మీద ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైతే మా సంఘాలు, మా కుల సంఘాలు, మా ఉద్యోగ సంఘాలు అందరూ కూడా గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాకుండా దేశంలో ఉన్న నరేంద్ర మోడీ గారిని కూడా విన్నపం చేయడం జరిగింది. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఆదివాసులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు ఈ కార్యక్రమం ఖమ్మంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్నంలోని పెవిలియన్ గ్రౌండ్ నుండి గిరిజన భవన్ వరకు భారీ ర్యాలీ. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ప్రారంభించారు. ప్రభుత్వ పరంగా ఆదివాసుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు. ఎస్టీ జాబితాలో నుండి లంబాడీలను తొలగించాలని డిమాండ్ చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. 2 టౌన్ పోలీస్ అధికారి బాలకృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్ ఫిరోజ్ ఖాన్ జోక్యం చేసుకుని ఇరుపక్షాలను సమన్వయం పరిచారు. ఇటు గిరిజన తెగల ర్యాలీ, అటు ఆదివాసుల ర్యాలీ ప్రశాంతంగా నగర వీధుల గుండా గిరిజన భవన్కు చేరింది. ఈ దశతోనే మరి లంబాడీలనే ఎస్టీ జాబితా నుండి తీసివేయాలని మరి గల్లీ నుండి ఢిల్లీ దాకా మా మొదటి డిమాండ్గా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కి టీవీ.